నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. కాంగ్రెస్ పార్టీ గెలవదు అని అంతా భావిస్తున్న సమయంలో భారత్ జోడో యాత్ర ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందా? రానున్న సార్వత్రిక ఎన్నికలపై గట్టిగా ఫోకస్ పెట్టారా? సౌత్ ఇండియాను టార్గెట్ చేసుకుని మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచే లక్ష్యంతో పనిచేస్తున్నారా? 2024 సార్వత్రిక ఎన్నికల వేళ రాహుల్ మరో యాత్రకు సిద్ధమయ్యారా? రాహుల్ గాంధీతో ఎవరెవరు కలిసి నడవనున్నారు? ఇంతకీ ఆ యాత్ర వివరాలేంటి? హ్యావ్ ఎ లుక్. కాంగ్రెస్ పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికలను టార్గెట్ చేస్తోంది. ఎలాగైనా అధికారం కోసం ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రజాబలమున్న సీనియర్ నేతలకే బాధ్యతల్ని అప్పగించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచే నేరుగా పర్యవేక్షించాలని హస్తం హైకమాండ్ భావిస్తోంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాదిన ప్రచారం చేసేందుకు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్లకు బాధ్యతలు అప్పగించాలని ఖర్గే భావిస్తున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణలో ప్రియాంక గాంధీకి ఏ బాధ్యతలు ఇవ్వకపోవడం, సచిన్ పైలట్కు ఛత్తీస్గఢ్ వంటి చిన్న రాష్ట్రం అప్పజెప్పడం ఇందుకు సంకేతం అంటున్నారు. జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారం, పొత్తుల్లో జోక్యం వంటి కీలక బాధ్యతలను కూడా ప్రియాంకకు అప్పగించాలని ఖర్గే యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పొత్తుల కోసం 5 సభ్యులతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యేకంగా కమిటీ కూడా వేసింది. ఏ రాష్ట్రాలలో భావసారూప్య పార్టీలతో పొత్తులకు అవకాశముందో లెక్కలు వేస్తున్నారు. ఆయా పార్టీలను సంప్రదించే పనిని పొత్తుల కమిటీ ఇప్పటికే ప్రారంభించినట్టు సమాచారం. అదేవిధంగా ఆపరేషన్ సౌత్ కూడా హస్తం పార్టీ పెట్టుకున్న మెయిన్ టార్గెట్. మొత్తానికి చూసుకుంటే టోటల్ 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. మెజారిటీ సీట్లు గెలవడమే టార్గెట్. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావలసింది 273 సీట్లు. ఇందులో పార్టీకి అనుకూలంగా ఉన్న దక్షిణ భారతదేశం నుంచి మెజారిటీ స్థానాలు గనుక వస్తే కేంద్రంలో సర్కార్ ఏర్పాటుకు రూట్ క్లియర్ అవుతుందన్న ఉద్దేశంతో హైకమాండ్ ఉంది. అందుకోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేంద్రంలో ఎన్డీఏది 2 టర్మ్లు పూర్తి కావచ్చింది. మార్చి తర్వాత సార్వత్రిక ఎన్నికలు జరగడం ఖాయమే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాగైనా ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ఉంది. ఇందుకు కావలసిన అన్ని చర్యలపై ఫోకస్ పెట్టారు. ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు గెలిస్తే అధికారానికి దగ్గరవుతాం అన్న లెక్కలు వేసుకుంటోంది కాంగ్రెస్ అధినాయకత్వం. ఈసారి ఖచ్చితంగా గెలవాల్సిందే అన్న లక్ష్యంతో కనిపిస్తున్నారు. గతంలో చాలా తక్కువ స్థానాలకు పరిమితమైన పెద్ద రాష్ట్రాలపై ఫోకస్ పెంచడంతో పాటే పట్టు పెరిగిన సౌత్ ఇండియాలో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచే లక్ష్యంతో పనిచేస్తున్నారు. గ్రౌండ్ వర్క్ పూర్తి స్థాయిలో నడుస్తోంది. ఆ వ్యూహాలను అమలు చేయడమే మిగిలింది. నిజానికి దక్షిణ భారత్లో కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు స్కోప్ పెరుగుతూ వచ్చింది. రోజురోజుకు ఇది మరింత పెరిగింది. 6 నెలల వ్యవధిలో కర్ణాటక, తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. కేరళలో గ్రౌండ్ పెరిగింది. అటు తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పొత్తులో ఉంది. ఒక్క ఏపీలో వెనుకబడి ఉంది. అయితే మిగతా రాష్ట్రాల్లో కవర్ చేసుకోవడం ద్వారా స్టోరీ మార్చాలనుకుంటోంది హస్తం పార్టీ. కర్ణాటకలో 28 ఎంపీ సీట్లు ఉన్నాయి. అటు ఏపీలో 25 సీట్లు, కేరళలో 20 లోక్సభ స్థానాలు, తెలంగాణలో 17 సీట్లు, పుదుచ్చేరిలో 1, తమిళనాడులో 39, ఇలా మొత్తం కలిపి సౌత్ ఇండియాలో 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 273 సీట్లు కావాలి. ఈ 129 సీట్లలో ఎన్ని గెలుస్తామన్నది హస్తం పార్టీ వ్యూహాలు వర్కౌట్ అయ్యేదానిపై ఆధారపడి ఉన్నాయి. ఈ 128 సీట్లలో 90కి పైగా సాధించే వ్యూహంతో పనిచేస్తోంది హైకమాండ్. సరిగ్గా వ్యూహాలు అమలు చేస్తే ఇది సాధ్యమేనని పార్టీ అధిష్టానం
భావిస్తోంది. తెలంగాణలో 10కి పైగా సీట్లు, కేరళలో గతంలో మాదిరిగా 15 సీట్లు, తమిళనాడులో 10 సొంతంగా మిగిలినవి డీఎంకేతో కలిసి సాధించడం, కర్ణాటకలో గత ఎన్నికల్లో కేవలం 1 సీటే దక్కినప్పటికీ ఈసారి 15కు పైగా సీట్లు సాధించాలనుకుంటోంది. తమిళనాడులో డీఎంకే గతంలో మాదిరి తమకు 10 సీట్లు కేటాయించే అవకాశాలున్నాయని, వాటిలో కనీసం 8 గెలవాలని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. ఇక కీలక రాష్ట్రాలను పార్టీకి చెందిన ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగిస్తూనే ఆయా రాష్ట్రాల్లో గెలుపు బాధ్యతలను స్థానికంగా ప్రజాబలం ఎక్కువగా ఉన్న నాయకుల భుజస్కంధాలపై పెట్టాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఆలోచిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సారథ్యంలో సీనియర్ మంత్రులుగా ఉన్న నేతలకు అప్పగించాలని భావిస్తున్నారు. తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లలో 10కి పైగా గెలిచి సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. అటు కర్ణాటక బాధ్యతలను సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు, కేరళ బాధ్యతలను స్థానిక నేతలు సుధాకరన్, సతీషన్లకు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. కేరళ సీనియర్ నేత రమేష్ చెన్నితాల ఆ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఆయనకు అత్యంత కీలకమైన మహారాష్ట్ర బాధ్యతలను అధిష్టానం అప్పజెప్పింది. అలాగే మహారాష్ట్రలో కాంగ్రెస్ గత 2 టర్మ్లలో అస్సలు ఎఫెక్ట్ చూపించలేకపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో హస్తం పార్టీ 2 స్థానాలు గెలిస్తే 2019 ఎన్నికల్లో 1 సీటుతోనే సరిపెట్టుకుంది. 48 ఎంపీ సీట్లున్న కీలకమైన మహారాష్ట్రలో 1-2 సీట్లకే పరిమితం కావడం ఏంటన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఇది మార్చాలని అనుకుంటున్నారు. అందుకే మహారాష్ట్రను ఫోకస్ పెంచారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ 2014-2019లో జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గెలవదు అని అంతా భావిస్తున్న సమయంలో భారత్ జోడో యాత్ర ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్విరామంగా 4000 కిలోమీటర్ల పైగా చేసిన ఈ పాదయాత్రతో హస్తం శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో మరో యాత్రకు రాహుల్ గాంధీ సిద్ధమయ్యారు. భారత్ జోడో యాత్రతో నాయకుడిగా తనలో పరిణితిని సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల వేళ మరో యాత్ర చేయనున్నారు. ఈసారి భారత్ జోడో యాత్ర పేరు మార్చిన హస్తం పార్టీ భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేసింది. ఈ సంక్రాంతికి ప్రారంభం కానున్న భారత్ న్యాయ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ భారత్ న్యాయ యాత్రలో భాగంగా మొత్తం 6000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసింది అనుకున్న తరుణంలో చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈసారి భారత్ న్యాయ యాత్ర ఉంటుందని హస్తం పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు కొనసాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రారంభం కానుంది. 14 రాష్ట్రాల మీదుగా 6200 కిలోమీటర్లు 75 రోజుల పాటు జరగనుంది. 85 జిల్లాల్లో సభలు నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. మార్చి 30వ తేదీన ముంబైకి చేరుకుని అక్కడ ఈ భారత న్యాయ యాత్ర ముగించనున్నారు. అయితే గతంలో భారత్ జోడో యాత్రగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈసారి దానికి పేరు మార్చి భారత్ న్యాయ యాత్రగా నామకరణం చేసింది. ఇది దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం చేపట్టబోతున్న యాత్ర అని, అందుకే భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
గతేడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. అదేవిధంగా తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్లకు పైగా దూరం పాదయాత్ర చేపట్టారు. అయితే ఈ భారత న్యాయయాత్రలో కేవలం నడవడం మాత్రమే కాకుండా మధ్యలో బస్సులో ప్రయాణించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మణిపూర్ నుంచి ముంబై వరకు 6,200 కిలోమీటర్ల మార్గంలో కొంత భాగం కొండ ప్రాంతాలు ఉన్నాయని, ఇక్కడ వేలాది మంది జనంతో పాదయాత్ర చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించగా ఈ యాత్ర కూడా అలాగే సాగుతుందని హస్తం వర్గాలు చెప్పాయి. ఒకవైపు బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంటే మరోవైపు దశాబ్ద కాలంగా కేంద్రంలో అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక రాహుల్ విషయానికొస్తే యాత్రల పేరుతో ఇండియా కూటమిలో అన్ని పార్టీలను కలుపుకుని నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. చూడాలి మరి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై ప్రజల అభిప్రాయం ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే. బర్నింగ్ ఇష్యూలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.